గురుజీ, కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు అండ్ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి చెప్పండి. ముందుగా నమస్కారం అండి. వాహిని టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే ముందుగా మనం చూసినట్టయితే కనుక మాసాలు అనేది మనకి 12 మాసాలు ఉంటాయి అన్నమాట. ఈ మాసాలన్నింటిలో కూడా ప్రత్యేకించి కార్తీక మాసం ఏంటంటే ఈ ముక్కోటి దేవతలు కూడా భూలోకం మీద ఉండేసి ఈ మానవాళి కోరికలు అనేది తీర్చేందుకు ముక్కోటి దేవతలు కూడా భూమి మీద విహరిస్తారని చెప్పేసి అని మనకి అన్ని పురాణాల్లో ఉంటుంది. ఇందులో భగవద్గీతలో కూడా ఉన్నది. అది ఒక శ్లోకం, అంటే శ్లోకం అనేది ఇప్పుడు మనం చాలా పెద్దది కాబట్టి భగవద్గీతలో కూడా ఇది ఉంటుంది. అయితే మనకి కార్తీక మాసంలోనే ఎందుకు అనేది దీపాలు ఎందుకు ఆరాధిస్తారంటే మన ఒక ఆత్మ, అంటే మన ఒక మనసు ఆ దేవునికి మనము ప్రతిరోజు సమర్పించుకోలేకపోయినటువంటి తరుణంలో ఈ కార్తీక మాసంలో కనుక మనము అన్ని పుణ్య స్నానాలు ఆచరించేసి నదిలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, మనకు దగ్గర ఉన్నట్టు ప్రవహించేటువంటి కాలువలు, మనకి దగ్గర ఉన్న గుండాలు, మనకి దగ్గర కోనేర్లు ఏవైనా ఉంటే కూడా సరస్సులు, ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఈ అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసుల్లో మనము ఈ స్నానం ఆచరించేసి, పవిత్ర స్నానం అంటారు దీన్ని, ఈ పవిత్ర స్నానం ఆచరించేసి ఈ దీపారాధన అంటారనమాట. ఈ దీపారాధన కనుక మనం సమర్పించుకున్నట్లయితే కనుక ఈ ఒక నదిలో ఎందుకు సమర్పించుకోవాలంటే నది అనేది చాలా ప్రకృతిలో మంచి వరం అనమాట. నీరు అనేది ఏంటంటే గాలి, వాన ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి ఒక పంచభూతాలని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి మనం అగ్ని ఇస్తున్నాము, అందులో ఒకటి మట్టి ప్రమిదిలో మనము దీపారాధన చేస్తున్నాం. అంటే పంచభూతాలన్నీ కూడా మన ఆత్మస్వరూపంగా కూడా ఆ దేవునికి మనం కోరినటువంటి కోరికల్ని అవి తీర్చేందుకు ఆ ముక్కోటి దేవుల్ని, ఎవరికి ఏ దేవుడైతే ఇంటి దైవము, ఎవరికైతే ఇష్టమైనటువంటి దేవుడు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన కోరికలన్నీ తీరాలని చెప్పేసి అని ఈ కార్తీక మాసంలో దీపారాధనని చేస్తారు. ఇది ప్రత్యేకత, కార్తీక మాసం ప్రత్యేకత ఇది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే కార్తీక మాసంలో దీక్షలు తీసుకుంటారు. అమ్మవారి దీక్ష కానిచ్చి లేదన్నా స్వామివారి దీక్ష కానిచ్చి తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 40 రోజులు పాజిటివ్ ఉండడం, 40 రోజులు చెప్పులు లేకుండా, 40 రోజులు నాన్ వెజ్ కానీ మందులు కానీ ఏం లేకుండా ఉండేలాగా చేసుకొని పవిత్ర మనకి పవిత్రంగా ఎలా అయితే ఉండాలో ఈ ఒక నెల పాటైనా సరే, 30 రోజుల పాటైనా సరే పవిత్రంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తారనమాట. అయితే మనకి కార్తీక మాసం ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే దీపారాధన చేయడం ద్వారా ఈ ముక్కోటి దేవతలు భూమి మీద విహరిస్తారు కాబట్టి మనం ఈ దీపం వదులుకొని ఆ నీటిలో దీపాన్ని స్నానం ఆచరించి దీపాన్ని కనుక మనం వదిలినట్టయితే కనుక ఆ ఒక అమ్మవారు కావచ్చు, ఆ ఒక అయ్యవారు కావచ్చు, మనం కోరినటువంటి కోరికలు కూడా తీర్చేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది మన పూర్వీకులు కావచ్చు, మన వేదాల్లో కూడా చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయము. అందులోనూ ముఖ్యంగా కార్తీక మాసం మొత్తం కూడా కొంతమందికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, కొంతమంది ఆర్థిక సమస్యలు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం, అలాంటి కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ మనసు సంతృప్తి కోసం కార్తీక మాసం మొత్తం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు కనుక వీళ్ళు దీపారాధన చేసినట్లయితే కనుక మంచి ఫలితం అయితే ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో మనకి ఏదైతే ఉందో ఇది పౌర్ణమి రోజు కూడా దీపారాధన చేసినట్లయితే కనుక అది ఎలా చేయాలి అంటే ఉదయాన్నే మార్నింగ్ మనకి బ్రాహ్మీ ముహూర్తం అని 2:24 బ్రాహ్మీ ముహూర్తం వస్తుంది ప్రతిరోజును. ఈ కార్తీక మాసంలో ఇంకొంచెం ముందుగా బ్రాహ్మీ ముహూర్తం అనేది 2:20 2:24 కింద మొదలవుతుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో కనుక మనం నిద్రలేచి స్నానం ఆచరించేసి ఉదయం అప్పటి నుంచి కూడా పాజిటివ్ ఉండేసి ఏం తినకుండా, ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా ఉంది కాబట్టి కాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఫలాలు కావచ్చు, లేదంటే ఏదైనా పిండి పదార్థాలు కాకుండా ఏదైనా జ్యూసెస్ లాంటివి, ఏమైనా ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకుంటే సాయంత్రం వరకు ఉండేసి సాయంత్రం ఉదయించేటువంటి చంద్రుడిని కనుక మనము దర్శనం చేసుకొని ఆ దర్శనం చేసిన వెమ్మటే మనము మనకు దగ్గర ఉన్నటువంటి కాలువలు కావచ్చు, నదులు కావచ్చు, మనం దీపం అనేది ఏదైతే ఉందో ఈ దీపారాధన చేసినట్లయితే కనుక మీ ఇంట్లో అందరికి సుఖాలు ఉండేసి దుఃఖాలన్నీ తొలగిపోయేసి సుఖాలు ఉండేలాగా ఉంటుందన్నమాట కార్తీక దీపం. అందువలన ఈ కార్తీక దీపం అనేది చేసుకోవడం వలన ఇంట్లో సుసంపన్నంగా, సుసువదనంగా, అలానే ఎట్లా ఉంటుందంటే ఇందులో అందరూ కూడా శుభంగా ఉండేటువంటిది, అందరికి కూడా మంచి శుభదాయకమైన జాబులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో అటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు కూడా ఈ కార్తీక దీపం వదిలినమ్మంటే లక్ష్మీ అమ్మవారు కూడా మనమ్మటి వచ్చేలాగా మన పురాణాలు కూడా చెప్తోంది. కాబట్టి అలానే కుబేరుడు కూడా మన వెనక వస్తాడని చెప్పేసి అని మన శాస్త్రం చెప్తా ఉంది. ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి వారికి ఒకప్పుడు అంటే పెళ్లి చేసుకునే తరుణంలో అతనికి అప్పు ఇచ్చేవారు లేరనమాట. ఈ అప్పు ఇచ్చేవారు లేకపోవడం వల్ల
ఈ కార్తీక మాసం రోజున వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఈ కలియుగ దైవం అవడం వలన అతనికి మానవుడు కాబట్టి అతనికి ఎవరు అప్పిచ్చే వాళ్ళు దొరకరు అనమాట. పెళ్లి చేసుకునే దానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి సమయంలో ఈ కార్తీక మాసంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి కూడా కార్తీక దీపం ఆ శివాలయంలోకి వెళ్ళేసి కార్తీక దీపం వెలిగించడం ద్వారా ఆ కుబేరుడిని కల్పించేసి ఆ కుబేరుడి ద్వారా అప్పు తీసుకొని పెళ్లి చేసుకొని ఈ రోజు కలియుగ దైవం అయ్యాడు వెంకటేశ్వర స్వామి. ఇది మన పురాణం కూడా చెప్తూ ఉంది. అందువలన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం నోచినా, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచినా కూడా కార్తీక మాసంలో మంచి కలిసి వస్తుందండి. వాళ్ళ ఆర్థికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోయేసి వాళ్ళ ఇంట్లో ధనధాన్యాలు తొలదూగేలాగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క భార్యాభర్తలు కావచ్చు, ఇంటిల్ల పాది కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేసి సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం కానివ్వండి, మన కార్తీక మాసంలో గనక మీరు నోచుకున్నట్లయితే గనక మీ కనీసం ఒక 5 ముత్తైదువుల్ని కానీ లేదా ఒక 5 ఫ్యామిలీని కానీ పిలిచేసి వాళ్ళకి వన భోజనాలు అని చెప్పేసి మన ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు. ఈ కార్తీక మాసంలో గనక వన భోజనాలను ఏర్పాటు చేసేసి మన ఇంటిల్లి పాది కూర్చొని అందరి బంధువుల్ని పిలుచుకొని గనక వన భోజనాలు ఆచరించినట్టయితే గనక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గృహవాస్తు సంబంధించినటువంటి వాస్తు దోషాలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా సమస్యలు కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి మంచి ఆలోచనతో మంచి సముదాయమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా కూడా బట్టల దానం చేస్తే కూడా చాలా మంచిది. బట్టల దానం అంటే పాత బట్టలు ఇవ్వకూడదండి. కార్తీక మాసంలో కొత్తగా బట్టలు కొనేసి చీరలు కావచ్చు, అలానే మగవాళ్ళకైనా బట్టలు పెట్టొచ్చండి. కార్తీక మాసంలో అన్న చెల్లెల వనభోజనాలు వస్తాయి కాబట్టి అన్నకి చెల్లెలికి అన్న కూడా వనభోజనాలు అని చెప్పేసి ఉంటది. కాబట్టి ఆ ఒక కార్తీక మాసంలో వచ్చేటువంటి విధి రోజులు భోజనాలు పెట్టేటువంటి సదుపాయం అలాంటిది ఆనివాతికి వచ్చేటువంటి ఆచారం కూడా ఉన్నది మన సాంప్రదాయంలో. అలాంటిది నాగరికత కూడా బాగా పెరిగోవాలండి. అన్నా చెల్లి మధ్య ఉన్నటువంటి బాంధవ్యాలు కూడా బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక వన భోజనాలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలని పోయేసి సుఖాలు ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్తీక మాసం మొత్తంలో చేయకపోయినా 30 రోజులు వ్యవధి మీకు కుదరకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రోజైనా సరే మీరు ఆచరించినట్టయితే కనుక అందరి ఇంట్లో శుభంగా ఉంటుందండి. అదే కాదు మీకు కార్తీక మాసంలో ఈ దీపారాధన చేసినట్లయితే కనుక ఎంత పుణ్యం వస్తుందంటే మీరు ఈ 365 రోజులు చేసేటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసేటువంటి టెంపుల్లోకి వెళ్ళి చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో, నైవేద్యం ఏదైతే ఉందో, పూజలు ఏవైతే ఉన్నాయో వాటి ఒక ప్రతిఫలం ఈ కార్తీక మాస దీపారాధన ఒక పౌర్ణమి రోజు చేస్తే కూడా వస్తుంది మాట. అందుకని చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కార్తీక దీపం అనేది నీటిలో వదిలితే కూడా అవి ఇంకోటి అరటి తోరణాలు ఉంటాయండి, అరటి మట్టలు ఉంటాయి. ఈ అరటి మట్టలో గనక మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ, లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినట్టయితే కనుక అందరికి శుభంగా ఉంటుంది. మీ ఇంట్లో ధనధాన్య అభివృద్ధి అవుతుందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా తప్పకుండా కార్తీక మాసంలో ఒక్కపొత్తులు వీలైనంత వరకు ఉండేసి ఈ కార్తీక దీపం అనేది మొదలు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఈ కార్తీక దీపం అనేది చాలా రకాలు ఉంటాయి. ఇందులో మీకు నచ్చినటువంటిది కార్తీక దీపం పెట్టొచ్చు. ఇందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటే గనక 50 సంవత్సరాలు పైబడి ఉంటే గనక వాళ్ళందరూ కూడా 365 ఒత్తులను దొరుకుతాయండి. అవి ముందుగానే మనము ఈ యొక్క ఆవు నెయ్యిలో మనం నానబెట్టుకొని గనక ఈ 365 ఒత్తులకి డైరెక్ట్ గా కొవ్వొత్తుతో కానీ, డైరెక్ట్ గా అగ్గిపుల్లతో కానీ వెలిగించడానికి లేదండి. వాటి మీద కర్పూరం, పచ్చకర్పూరం కానీ లేదా ముద్ద కర్పూరం కానీ దాని మీద పెట్టేసి అది వెలిగించుకోవాలండి. అందువలన దానికి మంచి పుణ్యం వస్తుంది. అంతేగాని డైరెక్ట్ గా మనం ఏదో మతాభివృద్ధి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ సూర్యకారం నుంచి తీసుకొచ్చినటువంటి మందులతో వెలిగించడానికి దీపం కాదండి. అది మీరు కర్పూరం పెట్టేసి ఆ కర్పూరాన్ని వెలిగిస్తే ఆ ఒత్తులు వెలిగేదానికి ఉంటుంది. అలానే ఆకాశ దీపం కూడా అందరూ చేయొచ్చు. అలానే మీరు 2 ఒత్తులేసి దీపారాధన చేసినా కూడా మంచి శుభదాయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయండి. కార్తీక మాసంలో అందరూ కూడా ఆరోగ్యాలతో విద్యలండి. అందరికీ జై శ్రీమన్నారాయణ.